హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇవాళ వీడియోలో ఎండు రొయ్యల పొడి కారం ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి. ఈ ఎండు రొయ్యలైనా వీటిని బాగా శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. అలా అయితే అందులో ఉండే ఇసుక మట్టి అంతా పోతాయన్నమాట. అందుకోసం మనము బాగా వీటిని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టేసుకొని డ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా ముక్క ఇంకా పచ్చిగా ఉందన్నమాట. వీటిని బాగా ఎండలో డ్రై చేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోయి ఇలాగా ఎండలో ఆరబెట్టిన తర్వాత బాగా క్రిస్పీగా కలర్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి. ఫస్ట్ చూసినప్పుడు ఇలాగా లోపల తేమ అనేది ఉందన్నమాట. వాటిని ఇంకా కొన్ని గంటలు ఆరబెడితే ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ఇవి బాగా డ్రై అయిపోయినట్టు, లోపల తేమ అంతా ఇంకిపోయి బాగా డ్రై అయిపోయాయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ అవ్వగానే ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకుందామండి. మీకు ఎంత కారం కావాలో అంత కారం అయితే తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మితంగానే వేసుకుంటున్నానండి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. చివర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ముందుగానే వేసేసారంటే నల్లగా మాడిపోతాయి అన్నమాట. అందుకు మనము చివర్లో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలాగా ఎండుమిర్చిని మొత్తం ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. వేసేసి చివర్లో అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ముందే వేసారంటే మాడిపోతాయండి. చాలా కమ్మగా ఉంటుందండి రొయ్యల పొడి కారము. అప్పట్లో ఈ రొయ్యల పొడి కారాన్ని రోట్లో వేసి దంచుకొని పొడి చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే మిక్సీలో వచ్చాయి కాబట్టి చాలా త్వరగా చేసేసుకుంటున్నారు. కానీ ఎంత చేసినా రోట్లో దంచిన పొడి ఆ రుచే వేరండి. తర్వాత ఎండుమిర్చిని పక్కన తీసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు రొయ్యల్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాము. బాగా తేమంతా ఇంకిపోయేలాగా క్రిస్పీగా వచ్చేలాగా మనము డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టేశారంటే లోపల అంతా వేగదు, పైన ఒకటి నల్లగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ముక్క వేగేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అంటే ఇలాగా మనం రొయ్యని పట్టుకుంటే క్రిస్పీగా విరిగిపోతుంది కదా, పాప్కార్న్ లాగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. కలర్ అనేది గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఈ రొయ్యల పొడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారా, దీని యొక్క డస్ట్ కూడా పక్కకు వచ్చేస్తుంది అనమాట. మనం ఫ్రై చేసే కొద్దీ ఇది సపరేట్ అవుతూ ఉంటుందండి. మీరు కావాలంటే దీన్ని జల్లెడలో వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ అయిపోవాలి, క్రిస్పీగా అవ్వాలండి రొయ్యలు అనేటివి. ఇక్కడ నేను కాస్త పెద్ద రొయ్యలనే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే రొయ్యల పొట్టు అనేది వస్తుందన్నమాట, చిన్న చిన్నగా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. సో ఇలాగ తీసుకున్న రొయ్యల్ని నేను చల్లారి పెట్టేసుకొని పక్కన వేసుకున్నాను. ఒక జల్లెడలో వేసుకొని పక్కన పెట్టేశానండి. తర్వాత మనం ఎండుమిర్చిని తీసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాము. వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ అయితే ఫస్ట్ ఎండుమిర్చినే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అది పౌడర్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులోకి వేసేస్తున్నాను. నేను జల్లించాను కదా, జల్లించిన తర్వాత ఇలా సపరేట్ ఇసుక అయితే వచ్చేస్తుంది అనమాట. అది యాక్చువల్గా ఇసుక కూడా కాదు, దాని యొక్క వేస్ట్ అనమాట. అదంతా వేసుకోవాల్సిన అవసరం లేదు, చేదు అనేది వస్తుందండి. కాబట్టి ఒట్టి మనం జల్లెడించుకుంటే కనుక ఇలాగ రొయ్యలు అయితే సపరేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మిక్సీ జార్లో ఎండుమిర్చిని ఫైన్గా పౌడర్ అయితే చేసుకున్నాం కదా, అందులోనే ఈ ఎండు రొయ్యల్ని కూడా వేసేసుకొని ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలండి. నేనైతే కాస్త బరకగానే చేశాను. తర్వాత ఇందులోకి వెల్లుల్లి కూడా వేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు వేస్తేనే దాని రుచి ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ వెల్లుల్లి రెబ్బలతోనే మనకి రొయ్యల కారం పొడి రుచి వచ్చేస్తుంది. ఇలాగ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని
బాగా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఎండు రొయ్యల కారం పొడి రెడీ అండి. ఇవి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ వేటిల్లకైనా తీసుకోవచ్చు అనమాట. మంచిగా ఇంకా మిక్సీ కాకుండా దీన్ని రోట్లో వేసుకొని దంచుకుంటే ఆ రుచే వేరండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రొయ్యల కారం పొడిని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీ కామెంట్లో నాకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.